ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్ మినిమం మార్కెటింగ్కి బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారనమాట. బడ్జెట్ అనేది అలొకేట్ అనేది చేస్తారు. ఎందుకు సార్? మార్కెటింగ్కి బడ్జెట్ అలొకేట్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఉంటుంది, రెవెన్యూ కూడా స్కేల్ అవుతుంది. 10 మంది దగ్గర 100 మంది, 100 మంది దగ్గర 1000, 1000 మంది 1,00,000 మంది అవుతారనమాట. ఎందుకు? వాళ్ళకి బిజినెస్ వస్తుంది కాబట్టి గ్రోత్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఎగ్జాంపుల్ వాళ్ళకు 10 crore బిజినెస్ కావాలి అనుకుందాం. ఎంత సార్? 10 crore బిజినెస్ కావాలి అనుకుందాం. 10 crore బిజినెస్ కావాలంటే వాళ్ళు మినిమం మార్కెటింగ్ మీద బడ్జెట్ పెట్టాలి. సో ఇండియాలో పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఆల్రెడీ బ్రాండ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 3% to 5% అనమాట. ఇప్పుడు వస్తున్న స్టార్ట్అప్ కంపెనీస్ 7% to 15% వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి. సో బిజినెస్ చాలా వీక్ ఉంది అనుకోండి, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అప్ టు 30% అనమాట. అంటే నేను 30% ఇన్వెస్ట్మెంట్ పెడితే ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద బిజినెస్ అనేది సాలిడ్ ఆన్సర్ అయితే ఉంది. సరే సార్, ఇదంతా ఏంది? ఇది ఒక మార్కెటింగ్ బడ్జెట్. సో 10 CR అనేది తీసుకుంటే ఐఎమ్ టేకింగ్ అప్రాక్సిమేట్లీ 10% అనమాట. ఈ 10 CR లో 10% ఎంత సార్ అంటే 1 crore అనమాట. ఈ 1 crore అనేది ఎట్లా స్ప్లిట్ చేస్తారు తెలుసా? దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ఇట్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంది? మీకు తెలిసినవే, పాంప్లెట్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, టీవీ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, అలా పెడుతూనే ఉంటారనమాట. సో దీని గురించి కరెక్ట్గా చెప్పాలంటే కరోనా పాండమిక్. ఎందుకు? కరోనా పాండమిక్ లో మొత్తం ఇంట్లోనే ఉన్నాం, ఇంటి నుంచి అన్ని చేసుకున్నాం, మొత్తం ఆన్లైన్ యూసేజ్ అనేది సూపర్ స్పైక్ అనేది వచ్చింది. సో బిఫోర్ కరోనా పాండమిక్ ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 40 to 70% వరకు బడ్జెట్స్ అలొకేట్ చేస్తుండే. దీంట్లో వచ్చేసి 30 to 50% అలొకేట్ చేస్తుండే. ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఏమైంది తెలుసా? ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మహా అంటే 30 to 50% ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చేసి దే ఆర్ ఇన్వెస్టింగ్ మినిమం 50% to 60% అనమాట. ఇది ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ఏంటంటే బై 2026 ద డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ బడ్జెట్ లో 61% విల్ బి అలొకేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ ఇవన్నీ ఎవరు పెడుతున్నారు సార్? మీకు నచ్చిన స్మాల్ కంపెనీస్ కావచ్చు, ఎంఎన్సీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్, $1 billion కంపెనీస్ ఏమంటాం మనము? యూనికార్న్స్ అంటాం అనమాట. ప్రతి ఒక్క దానికి ఏం కావాలి సార్? కంపల్సరీ దే నీడ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. దే నీడ్ ఏ డిజిటల్ మార్కెటింగ్. ఇంతకంటే సింపుల్ గా ఏముండదు సార్. మళ్ళీ నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటి సార్? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ locally, globally using digital media channels అన్నమాట. అర్థమైందా సార్? ఇన్ ఇండియా